ఓం నమ శివాయ. ఓం కాళీ మాతాయ నమ. ఓం వనదుర్గాయ నమ. జాయ్ సమ్మక్కాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. స్వామియే శరణమయ్యప్ప. ప్రజలందరికీ నమస్కారము. డిసెంబర్ మాసం మీనరాశి ఫలితాలు. ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళందరికీ ఈ డిసెంబర్ మాసం వారికి వృత్తిపరంగా కొన్ని సవాలు ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొద్ది మందికి సహకారంతో కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కొన్ని విభేదాలు వచ్చే అవకాశాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపార రంగంలో కూడా జాగ్రత్తలు కొన్ని పాటించాలి, జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. లాభాలు ఉన్నప్పటికీ నష్టాలు రాకోకుండా చూసుకోవాలి. మరి ఆర్థిక ఇబ్బందులు, ఈ డిసెంబర్ నెల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాలి. మంచి మంచి అవకాశాలు ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఆర్థిక విశేషాలలో తొందరపాటు లేకోకుండా నిదానంగా మీరు ఆలోచించి అడిగేసినట్టుకైతే మీకు ఒక మంచి ఛాన్సెస్ కానీ, మంచి టైం కానీ, మంచి పనులు కానీ, మంచి మంచి కార్యక్రమాలు కానీ మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి పెద్ద పెద్ద కార్యక్రమాలు, విదేశాలు పోవటం కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంలో కూడా పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి పోవటం కానీ, నాయకులతో కొన్ని వ్యాపార బిజినెస్లు కొంత చేయాల్సిన కార్యక్రమాలు కూడా వాళ్ళు కూడా కొంచెం కలుపుకోవటం కానీ, కొన్ని పెద్ద పెద్ద అవకాశాలు, పెద్ద పెద్ద విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళ మీద ఉండాల్సిన శని ప్రభావం వలన డబ్బు ఎంత సంపాదించినా కూడా నిలబడుకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, చేతికాడకు వచ్చింది నోటికి అందకోకుండా పోతుంటుంది. అది ఎందువల్ల, ఏమిటి, దాని కారణం ఏమిటి, ఎందుకు, ఏమి జరుగుతుందని చాలామందికి చాలా సందేహాలు చాలా వరకు ఉన్నాయి. మరి ముఖ్యంగా మీరు చేయాల్సిన పనులు, కార్యక్రమాలు ముందే ప్రాణం లాంటి స్నేహితుడు కానీ, మిత్రుడు కానీ, బంధువు కానీ, స్నేహితులు కానీ, స్నేహితురాలు కానీ ఎవరికి చెప్పకోకండి. కాబట్టి ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. మీ జాతక యోగంలో భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగం రాబోతుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఎడుపోదాం అనుకున్నా కూడా ఇప్పుడు టయాలు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మైండ్, మనసు, త్రికార శుద్ధి మీకు బ్రేక్ అయిపోయింది. దానివల్ల ఆ లక్ష్మమ్మోరు మీ చేతిలో నిలబడుకోకుండా, చేతికాడుకు వచ్చింది నోటి అందుకోకుండా పోవటం, మీ ఇంటి మీద, మీ మీద, మీ కుటుంబం మీద ఘోష ఎక్కువగా ఉంది. అంటే ప్రజాఘోష. బాగున్నారు, మీకేం తక్కువ, అభివృద్ధిగా వచ్చేసారు, బాగుపడుతున్నారు, పైకి వస్తున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు, కట్ల సంపాదిస్తున్నారు, బ్యాంకులో ఉన్నాయనేట్టుగా ఊహించుకుంటున్నారు. కానీ ఏమీ ఉండలేదు. క్షణం తీరిక లేదు, దమ్మిడి ఆదాయం లేదు. ఎంత సంపాదించినా కూడా ఆ లక్ష్మి అనేది పెద్దగా నిలబడతలేదు. ఎందువల్ల, ఏమిటి, దాని కారణం ఏమిటి అనేది మనసులో కొంత బాధాకరమైన విధానాలు కొన్ని ఉన్నాయి. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో, ఎడిపోదాం అనుకుంటున్నారో ఆ కార్యక్రమాలు కానీ, ఆ పనులు కానీ తొందరపడి మీరు చేయొద్దండి. ఆచితూసి అడిగియండి. ఈ నెలలో మీకు అద్భుతమైన విజయాలు కొన్ని రాబోతున్నాయి. ఈ టయాలలో మీకు రాజకీయ నాయకులకు కానీ, యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కానీ, ఏ రంగంలో ఉండవలసిన కానీ, వ్యాపార ఉద్యోగస్తులకి ఎవరికైనా కానీ కొత్త అవకాశాలు, కొత్త పనులు అభివృద్ధిగా వచ్చి ఒక స్థాయిగా నిలబడాల్సిన యోగం అనేది ఉంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ గణేష్ మహారాజును పూజించాలి. గణపతిని వీళ్ళు పూజించినట్టుకైతే, ఆది గణపతిని వీళ్ళు పూజించినట్టుకైతే వీళ్ళ మీద ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది పోతుంది. కాబట్టి ఎక్కడెక్కడో జ్యోతిష్యంకి వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని, ఎన్నో హోమాలు చేయించుకొని, ఎన్నో పూజలు చేసినా మీకు ఫలించుకోకుండా అయిపోతుంది. కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, జాతకాన్ని బట్టి ఎలా ఉంది, ఎలా నడుస్తుంది అనేది మొత్తం పరిష్కరించేసి చూసి, మీ జాతక కుండలి వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ మేము చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా మన దగ్గర ఒక పరిష్కారం అనేది ఒకటి దొరుకుతుంది. కాబట్టి మీరు చేయాల్సిన పనులు, కార్యక్రమాలు తొందరపాటు లేకోకుండా నిదానమే ప్రధానము. కాబట్టి ఈ నెలలో అయ్యప్ప స్వామి భక్తులందరికీ స్వామియే శరణమయ్యప్ప. మీరు అతి జాగ్రత్తలు పాటించాలి. తర్వాత గురుస్వామిని మీరు అన్నిటికన్నా మీరు చేయాల్సింది గురుస్వామి విధానాన్ని మీరు పట్టుకోవాలి. గురుస్వామిని ఆశీస్సులు తీసుకోవాలి. అప్పటికి మనకు అన్నీ తెలిసినా కూడా మనకు గురుస్వామి అనేది గొప్ప వరం కాబట్టి, ఆ భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి మనకు ఆ గురువు ఉంటే కదా మనం ఈ మాల వేసుకొని
ఈ 41 రోజు మనం దీక్ష తీసుకొని ఆ అయ్యప్ప స్వామి సన్నిధానికి పోయేది దేని గురించి? కాబట్టి ఆ గురువు ఉన్నాడు కాబట్టి గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఆ విధంగా గురువు గారిని సేవ చేసుకోవాలి. గురువు గారికి ఎప్పటికీ అప్పటికి మీకు ఏ సందేహాలు ఉన్నా కూడా వాళ్ళకి ఫోన్ చేసి ఎలా ఏం చేయాలనేది మీరు తెలుసుకోవాలి. కొన్ని తెలియని విషయాలు కూడా మీరు ఆయన దగ్గర తెలుసుకుంటే మీరు పెద్ద గురువులైన తర్వాత మీ శిష్యులకు కూడా చాలా వరకు చెప్తారు. కాబట్టి మీరు ఏ కార్యక్రమైనా కూడా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు శబరిమల యాత్ర వెళ్ళే వాళ్ళందరికీ అతి జాగ్రత్తలు పాటించండి. మీకు మెయిన్గా తొందరపాటు లేకోకుండా ఎవరు ఏ మాట చెప్పినా కూడా నమ్మి పోకోకుండా అతి జాగ్రత్తలు తీసుకునేట్టుగైతే చాలా వరకు బాగుంటుంది. స్వామియే శరణమయ్యప్ప. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది